అతిథులకి, శ్రేయోభిలాషులకి అందరికీ మా హృదయపూర్వక సుస్వాగతం. దర్శకుడు రాంబాబు గారు మాకు మిత్రులు. ఆయన తన కళను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఇప్పటిదాకా ప్రయాణం చేసి చివరి క్షణంలో లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మిత్రమా రాంబాబు, మృత్యు మిమ్మల్ని మా నుంచి చెరిపేసింది కానీ మన మధ్య ఉన్న రిలేషన్ని మాత్రం చెరిపేయలేదు. మీరు ఒక దర్శకుడిగా, నేను ఒక రచయితగా, ఈ సినిమా ఉన్నంత కాలం ఆ రిలేషన్ ఉంటుంది. అట్లాగే మిగతా వాళ్ళతో కూడా. ఈ సినిమా ఎందుకో, ఈ కథలో ఒక చోట డెత్ సీన్ ఉంటుంది. తను నాతో జర్నీ చేసిన చాలా రోజుల వరకు ఆ డెత్ సీన్ గురించి బాగా చెప్పేవాడు, బాగా ఇష్టపడ్డాడు ఆ సీన్ని. అది ఎలాంటి సూచన ఇచ్చిందో తెలియదు కానీ బాగా ఆ సీన్ ఇష్టపడేవాడు. దానికి సంబంధించినటువంటి ప్యాథటిక్ సాంగ్ కూడా ఉంది ఈ సినిమాలో, మిత్రమా నీకు నివాళులు. అండ్ ఈ సినిమాలో స్పిరిచువల్ టచ్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఆధ్యాత్మికత టచ్ ఉన్నటువంటి చాలా సినిమాలు చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో యానిమేషన్ మూవీ కూడా మనం చూసాము, ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో. అట్లాగే ఈ సినిమా క్రైమ్ యాక్షన్ డ్రామా అనేటువంటి ప్రధానంగా ఉన్నప్పటికీ దీనికి ఆ స్పిరిచువల్ టచ్, ఆధ్యాత్మికత టచ్ అనేది ఉంది. అట్లాగే అదే కోవలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అనేది నాకు విశ్వాసంగా ఉంది. అండ్ హీరో బన్నీ రాజు గారు మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి భవిష్యత్తు ఉంది అతనికి. ముందు ముందు ఇంకా షైన్ అవుతాడు. అతనికి నా యొక్క శుభాకాంక్షలు. అట్లాగే ప్రొడ్యూసర్ దాసరి సురేష్ గారు ఇంకా మరిన్ని సినిమాలు ఇంతటితో ఆగిపోకుండా ఇంకా కొన్ని సినిమాలు చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తినే టైం కూడా కాలే, ఎందుకు అట్లుండరు? మన తిన పాములలే బాగుండరా లేదా? బ్రహ్మాండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉండాలి కదా బిడ్డ. ఇక్కడ చాలా మంది ఉంటారు, కనబడతలేరు. సినిమా గురించి చెప్పాలంటే, మా సినిమా గురించి మేము ఎంత చెప్పినా మీకు గొప్పగా అనిపిస్తుండొచ్చు. కాకపోతే సినిమానే ప్రాణమని, సినిమానే ఇష్టమని కష్టపడి చేసిన సినిమా ఇది. చాలా మంది యాక్టర్లు సీనియర్స్ ఉన్నారు, కానీ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసరు కొత్త వాళ్ళు అయినా ఎక్కడ ఒక్క రూపాయికి కూడా వెనక ఆడకుండా ప్రతి రూపాయిని సినిమా కోసమే అన్నట్టు ఏడికెళ్ళి తెచ్చిండో, మరి ఆ భూములు అమ్మిండో, యా ఇల్లు అమ్మిండో, ఏం చేసిండో, ఏ కష్టం పడ్డాడో కానీ ఎవరికి మాకు పేమెంట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇంత చిన్న ఎంటిక మందం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు. నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా అంత బాగా చూసుకోవు. మేము సినిమాలు చేసినప్పుడు అంటే ఒక నెల పడుతుంది చెక్కులు వచ్చే వరకు. కానీ నీకు రేపు షూటింగ్ అంటే ఈ రోజు పేమెంట్ ఇచ్చిండు, రేపు షూటింగ్ అంటే ఈ రోజే పేమెంట్. అంత క్లారిటీ ఉన్న మనిషి, అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు. కాబట్టి సురేష్ అన్న, ఈ సినిమా సక్సెస్ కావాలి, 100కు 100 రేట్లు సక్సెస్ కావాలి. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మాలాంటి కళాకారులు, టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్లో ఉండే 100 మంది బతుకుతారన్న. మా అందరికి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే అంటే ఎదుటోడి కష్టాన్ని అర్థం చేసుకొని వెంటనే డబ్బులు ఇచ్చి వాడి కష్టం తీర్చే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మన సురేష్ అన్న. ఇంకోటి కార్తీక్, ఎక్కడో కాసల కార్తీక్ ఒక సైకో అంటే తెలుసు కదా, పిచ్చి సైకోలు ఇద్దరు ఈ సినిమాకి. రాంబాబు గారి గురించి లాస్ట్ లో మాట్లాడదాము. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళలో 2 సైకోలు. ఒకరు స్వర్గస్థులయ్యారు రాంబాబు గారు, మన కార్తీక్. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోని నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కు పుల్ల నీళ్ళే తెచ్చిర్రు, నా జాకెట్ నీళ్ళే తెచ్చిర్రు, నా చీర నీళ్ళే తెచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే, కెమెరామెన్ వీళ్ళే, డైరెక్టర్ వీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు, రాంబాబు గారు, కార్తీక్.
అంటే ప్రొడ్యూసర్ విషయంలో ఆలోచించండి రా, అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న, మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పనంతా మనది అనుకొని చేస్తే 4 రూపాయలు తక్కువలో అయిపోతుంది, ఆయన ఇబ్బంది పడనుకున్నారో ఏమనుకున్నారో కానీ నేను చాలాసార్లు అన్నా, ఎందుకు కార్తీక్ అంత తిప్పలు పడతావు తమ్మి, ఏమన్నా ఇంత ఒక అసిస్టెంట్ అన్న పెట్టుకోవచ్చు కదా, ఒక కెమెరామెన్ అంటే ఎంత రుబాబు ఉండాలి, ఎంత బలుపు ఉండాలి, ఏమి లేదు దొల్లా పోతుంది. అంటే పని విషయంలో కాదు, అన్నీ చేస్తాడు, పెండెత్తాడు, ఊడుస్తాడు, తుడుస్తాడు, అన్నీ చేస్తాడు. అసొంటి మనిషి నిజంగా చెప్తున్నా. రాంబాబు గారు అయితే నేను రెడీ కావాలంటే ఒక్కరోజు 7 సీన్లు చేసిరమ్మా, 7 చీరలు కట్టించిర్రు. ఒక్కరోజు 7 చీరలు కడితే ఆడిది కూడా కట్టదు, నిజంగా ఆడిది కూడా కట్టదు. ఒక పెన్లము బయటికి పోతే ఏమైనా అమ్మా తయారుగా ఆగాయా నీతోటి ఊరికే పనికి పనిలేడు, ఓ లాగా అంగి వేసుకుంటావు, నిలబడి దావే దావే అంటాడు. 7 చీరలు ఎట్లా వస్తారంటే క్యారవాన్ కాడికి వచ్చి, ఓన్నా రావా, ఓన్నా ఆగన్నా ఇది చీర అన్న, కట్టే వరకు గంట పడుతుంది అన్న నువ్వు 10 నిమిషాలు కడతావు మాకు తెలుసు దా అన్న. నిజంగా అంటే ప్రేమతో పని చేయించుకున్నారు. 4 రోజుల పని 2 రోజులలో చేసారు. ఆ విషయంలో సురేష్ అన్న చాలాసార్లు చెప్పిన, ఇలాంటి డైరెక్టర్ కానీ ఇలాంటి కెమెరామెన్ కానీ చాలా రేర్గా దొరుకుతారన్న. ప్రొడ్యూసర్ మంచి కోరి చేసిన పనులు వాళ్ళు చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే 100 ఉన్నాయి. డెత్ సాంగ్ ఉంది, మీరు సినిమా రిలీజ్ అయినాక చూస్తే ఆ సాంగ్ మామూలుగా ఎవరికి చూపించినా మా అంటే 1 డేనో 2 డేనో 2 డే చేసి ఉంటారు, 2 రోజులు షూటింగ్ చేసి ఉంటారు అనుకుంటారు. మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా, 3 గంటల్లో సాంగ్ అయిపోగొట్టిండు. అది ఏమి జాతర, నిజంగా సావైతే కూడా మళ్ళా ఎల్లాది పుల్లాది సావైతే కూడా అంతమంది రారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్కూల్ ఇడిచిర్రు, ఏంటివి కాలేజీలు ఇడిచిర్రు, వర్ణ రెస్టర్లు అందరూ ఆ టైంకే వచ్చిర్రు. నిజంగా చచ్చిపోతుర్రు ఏమంటారు మా ఇంటికి వాడి వచ్చిర్రు. అంటే ఆ సాంగ్ చూస్తే నాయనో ఇంత తొందర కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా అంటే చాలా తెలివిగా చేసిండు ఎడిటర్. కాబట్టి ప్రతి ప్రేమని ఒక 2 గంటలన్నర సినిమా అనుకో, 2 గంటలన్నర మీద మా అంటే ఒక 15 నిమిషాలు ఎక్కువ తీసి ఉంటాడు, అంతకన్నా ఎక్కువ తీయరు. ఏ డైరెక్టర్ అయినా 2 గంటలన్నర సినిమాని ఒక 4 గంటలైనా తీస్తారు కార్తీక్. అంటే అందులో ఏషియాట్ ఎప్పుడు వస్తుందా అని. ఈయననే ఎడిటర్ కాబట్టి ఏమైనా నాకు తీయవు క్లోజ్ పెట్టమని నాకు తెలుసా, అయిపోయింది కట్టు, ఇది కట్టు, అది కట్టు, ఇది కట్టు, అంత ఫాస్ట్గా చేసినావు. నిజంగా అన్న అంచెలుగా ఎదిగి ఆ రాంబాబు సార్ ఆశీర్వాదము మన సినిమా మీద ఉంటుంది. కంపల్సరీ బ్రహ్మాండ సినిమా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను 17 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. కొమరక్క అనే క్యారెక్టరు ఇంత ఫేమస్ అయింది, ఇంత ప్రతి ఒక్కరికి తెలుసు. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు కొమరక్క అంటే, అంత ఇష్టపడతారు. నా మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, సముద్రం అంత ఇండస్ట్రీ ఉంది, ఒక్క డైరెక్టర్ ఒక్క రైటర్ మైండ్లో నేను లేనా, నా మీద పెన్ను పెట్టరా, ఒక్కరన్నా పెడుతుండొచ్చా. ఎప్పుడు నా భార్యతోటి అంటుండే, ఎవరో ఒకరు నా మీద ఏదో ఒక రోజు నన్ను ఊహించుకొని కథ రాయకపోతారా ఇండస్ట్రీలో అని. కానీ ఆ అదృష్టం నాకు రాంబాబు గారు ఇచ్చారు. ఆయన నేను లేడీ గెటప్ చెయ్యను సార్, నేను ప్రతి దసరా చేసిన, అదే జెర్సీ, మల్లిరావా, నేను లోకల్ చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు 7 సినిమాలు ఉన్నాయి రిలీజ్కు. ఆ సినిమాలో కూడా ఎక్కడ లేడీ గెటప్ చేయలే సార్, నేను చెయ్యొద్దు అనుకుంటున్నా దీని టీవీ వరకే అంటే రాంబాబు గారు ఫిలిం ఛాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లో నీళ్ళు వచ్చినాయి. సార్ పెన్ను పెట్టంగానే, ఆ కార్తీక్ అన్న కూడా ఉన్నాడు, అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నాం అన్న అనగానే. నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు. నా జీవితంలో నేను 100 సినిమాలు చేసిన ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు, ఎవరు రాయరు, అది కాదు. ఈ సినిమాలో నాది అంత మంచి క్యారెక్టరు. నిజంగా చెప్తున్నా, ఆ విషయంలో రాంబాబు గారికి సార్ మీరు ఎక్కడున్నా, నిజంగా ఒక మనిషి 30 సంవత్సరాలు యుద్ధం చేసిండు. ఆయన యుద్ధం చేసి తన యుద్ధాన్ని గెలిచి సింహాసనం మీద కూర్చునే టైంలో భగవంతుడు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకొని పోయిండు. కానీ నిజంగా చెప్తున్నా, ఈ టైంలో ఆ రాంబాబు సారు తప్పకుండా యమధర్మరాజుతోటో దేవుళ్ళతోటో పోరాడుతుంటాడు అనుకుంటా నాకు తెలిసి. లేదు సార్ నా సినిమాని సక్సెస్ చేయండి సార్, నా కోరిక తీర్చండి సార్ అని. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి, మేము ఆ రోజు ప్రొడ్యూసర్ సార్ మేమందరం వాళ్ళ ఊరికి పోతే, అయ్యో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి సార్కి ఏమీ లేదు, ఒక పెంకుటిల్లు, 2 బిడ్డలు, భార్య తప్ప.
నిజంగా అంటే మేము చాలా మంది ఏమనుకుంటారు అన్న, మా షాద్నగర్ వాళ్ళు కూడా వచ్చారు మా వాళ్ళు, మేము మాకు పేరున్నంత మాత్రాన సాయిలకేం అబ్బా మస్తు పైసలు ఉంది, మంజుకేమి మస్తు సంపాదిస్తుంది. మంజు కష్టాలు మంజుకు తెలుసు, నా కష్టాలు నాకు తెలుసు. సినిమా వాళ్ళకు పేరు ఉంటుంది తప్ప మా వెనక యుద్ధ బ్యాలెన్స్ ఉండదు కదా అమ్మా. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే వాళ్ళకేం మస్తు బలిచిపోయారు, మస్తు పైసలు ఉంటుంది అనుకుంటారు. అవి ఏమి ఉండవు అన్న. నిజంగా కళను నమ్ముకొని వచ్చినాం కాబట్టి కళాకారులంగానే బతకాలనుకుంటాము. రాంబాబు గారు మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదము, మీ బ్లెస్సింగ్స్ మన సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి మన రాజు మాస్టర్ షాద్నగర్ మా ఊరే రాజు. నిజంగా కొమరవెల్లిలో గర్భగుడి అదేందన్న పోయేదాన్ని ఏమంటారు కదా మర్చిపోద్ది, అదే లోపలికి పోయే గుడి కాడ షూటింగ్ పెట్టిండు. ఎవరన్నా కొమరకు వస్తే ఉంటారా అయ్యే జనాలు? ఆగుతారా? గోపురం కాడ షూటింగ్ పెడితే నేను పోతే ఆగుతారా? గెటప్లా ఎర్ర టెండల 2 గంటల ఎండల బిడ్డ కింద మీద కారుతున్నది, ఎగురు చీర కట్టుకొని ఎగురు ఏం ఎగిరిపించింది. నిజంగా చెప్పనా ఆ విషయంలో తక్కువ బడ్జెట్లో అంటే వీళ్ళకు కావాల్సిన తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి క్రియేటివ్గా ఆలోచించి డ్యాన్స్ రానోళ్ళందరితోటి డ్యాన్స్ చేయించిన ఏకైక మాస్టర్ మా రాజు మాస్టర్. నీకు కూడా నిజంగా చెప్పనా, నాకైతే డ్యాన్స్ రాదు. మా బన్నీ కూడా నిజంగా ఎంత స్ట్రగుల్ అంటే ఇక్కడ నుంచి మా షాద్నగర్ వచ్చి రాత్రి 4 గంటల దాకా ప్రాక్టీస్ చేసేది ఆ డ్యాన్స్ మాస్టర్. కానీ మా బంగారు తల్లి కనుక మంచిగా చేసింది. మా అమ్మ మాకు అందరికి నిజంగా చెప్తున్నా, నీకు ఎందుకు కాలమొక్తున్నా అంటే నాకు ఈ సినిమా ద్వారా ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక అక్క, నా అక్క దొరికింది. నిజంగా మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా కన్నడలో గంటలు మాట్లాడుకుంటాము, పర్సనల్ షేర్ చేసుకుంటాము. ఆమె హీరోయిన్ ఉన్నప్పుడు నేను చెడ్డీలు కూడా వేసి ఉండ, టైర్ కొట్టు కూడా బరకాడిపోయినప్పుడు. అంత పెద్ద హీరోయిన్ కొమరక్కతోటి క్లోజ్ అయితే తట్టుకోలేకపోయింది నేనైతే. అమ్మో ఎంత మంచుకున్నామంటే, అమ్మ నీకు గుర్తుందా నీ గొప్పతనము? సంగారెడ్డిలో షూట్ జరుగుతుంటే జనాలంతా కొమరక్కకి ఎగబడుతున్నారు. నేనన్నా మీ ఇల్లులో మనవైన మీ దిక్కుల దీపం గొడవ, అలా పెద్ద హీరోయిన్ ఉండదు, ఆమె దొబ్బుకొని అట్లొస్తారు, ఆమె హీరోయిన్ మీకు తెలియదా అంటానంటే, ఓ అమ్మ నువ్వు పక్కకి జరుగు, మేము కొమరక్క కావాలన్నారు. ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా, ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, నన్నే అంటారా అని. కానీ మా అమ్మ ఏమన్నా తెలుసా, మా అక్క కుమరి నీ టైం నడుస్తుంది, వాళ్ళు నీ కోసం వచ్చిర్రు. నేను ఒక జనరేషన్ మంచిని, ఆ ముసలోళ్ళకి నేను తెలియకపోవచ్చు, నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది. అప్పుడే వంగి కాళ్ళు మొక్కాలనిపించింది. అంటే ఎంత ఆనెస్ట్గా ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ. నిజంగా చెప్పు, మనం కింద కూర్చుంటది అమ్మ, మనం ఏది తింటే అదే తింటది. అంత జెన్యూన్ పర్సన్. ఆ సెట్టు బాయ్ని అట్లే వల్కరిస్తుంది, డైరెక్టర్ని అట్లే వల్కరిస్తుంది, పెద్ద స్టార్ని కూడా అట్లే వల్కరిస్తుంది. తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఆమెని అమ్మ. దేవుడి దయ వల్ల భగవంతుడు చక్కగా చూసి మళ్ళా తల్లి క్యారెక్టర్లకు పుంజుకున్నావు. ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు. నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక 7-8 సినిమాలు ఉంటాయి అమ్మాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి. నిజంగా అదొకటి. ఇంకెవరున్నారు, మా మీసన్ సురేష్ అన్న, మా సర్పంచ్ అన్న, మా వరకుప్పలి ఆగిరి అన్న ఒక 10 ఏళ్ళ నుంచి దోస్తారు మా ఇద్దరిది. నిజంగా అన్న చేసిన ప్రతి సాంగ్ ఇట్టే. మనం సినిమాలో చూసుకున్నా కానీ దీంట్లో డెత్ సాంగ్ ఎంత బాగుంటుంది అంటే, ఆ డెత్ సాంగ్ లో పాటకు ఏడవని మనిషే కాదు అనుకుంటే రాయి అయిపోయి ఉండాలి. అంత గొప్పగా రాసిండు, అంత గొప్పగా వాడిండు అన్న. నిజంగా ఫోన్లో చూస్తే నాకు అర్థం కాలేదు. మా అన్న ఇదివరకు దాకా కాలు మొక్కిన నీడ చీకట్ల ఎవరు చూడకముందే మొక్కిన. ఎందుకో తెలుసా, ఆ సౌండ్ వింటే నాకే మైండ్ పోయింది. ఫోన్లో నాకు అర్థం కాలేదన్న. నిజంగా మీరు అంటే ఫోన్లోకి అట్లే ఉండదు కదా అనుకున్నా. ఇక్కడ చూసినాక ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినావన్నా, లేటెస్ట్గా ఇచ్చినవే. నీ అమ్మ నీ పనితనమే పనితనం. గుండెలు దడేళ్ళు అన్నాయి. నిజంగా అన్న మన సుదర్శన్ అన్న, మధుసూదన్ రెడ్డి అన్న వాళ్ళ ఊర్లో మేము షూటింగ్ చేసినాం, దగ్గర ఒక 20 రోజులు చేసినాము. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నందుకు నీకు, మీ ఊరికి అందరికీ, చింటూ నీకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవ్వరికి స్పీచ్ మిగిల్చారు నుంచి పిచ్చి అభిమాని అంటే రాఖీ కదా. రాఖీ ఎప్పుడు, ఎందుకంటే ఒక 26 సార్లు చూసిన రాఖీ సినిమా. చెల్లెలు అంటే అంత ఇష్టం, నా బంగారు తల్లి అంటే కూడా నాకు అంత ఇష్టం.
థ్యాంక్ యూ సో మచ్ కొమరక్క అందించినట్టు అవుతుంది. కాబట్టి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మీసం రమేష్ గారు ఇంకేం మిగలలేదు కదా అంటారు కదా సురేష్ గారు. యా, అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా చాలా దూరం నుంచి కూడా చాలా మంది వచ్చారు, అంటే నా ఫ్రెండ్స్. అండ్ ముందుగా డైరెక్టర్ రాంబాబు సార్కి శ్రద్ధాంజలి గట్టి నివాళులు అర్పిస్తూ ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడదాం. సినిమా వచ్చేసి బ్రహ్మాండ. అసలు టైటిల్ పెట్టడమే చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా వచ్చేసి ఒగ్గు కళాకారులు ఉంటారు కదా, ఇక్కడ వచ్చారు కదా చాలా మంది. ఒగ్గు కళాకారుల నేపథ్యంలో సినిమా జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ అది తీసుకున్నారు. ఇంతవరకు అలాంటి సినిమా మన తెలుగు సినిమాలలో ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి బ్రహ్మాండ అనే మూవీ. అండ్ డివోషనల్ వచ్చేసి మన కుమరవెల్లి మల్లన్న స్వామి ఉన్నాడు కదా, ఆ స్వామి మీద ఇంతవరకు సినిమా ఎప్పుడు జరగలేదు. చాలా మనం ఫోక్ సాంగ్స్ చూస్తుంటాము. అండ్ ఇలాంటి స్టోరీని రాసుకొని అండ్ డైరెక్షన్ చేయడం కూడా చాలా అంటే గ్రేట్. అది అట్లాంటి డైరెక్టర్ గారు మన మధ్య లేకపోవడం కూడా చాలా విచారణకరం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉన్నారు. సో వాళ్ళందరికీ సానుభూతి తెలియజేసుకుంటూ మన బ్రహ్మాండ మూవీ గురించి ముఖ్యంగా ఫస్ట్ మీరందరూ ట్రైలర్ చూడగానే మీకు ఏం నచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ ట్రైలర్ చూడగానే సౌండ్ మ్యూజిక్ అసలు అదిరిపోయింది. వరికుప్పల యాదగిరి సార్ ఉన్నాడు. యాదగిరి సార్ డప్పు కొడతారంటారు కదా, యాదగిరి డప్పు మన ఊరంతా మోగుతాని, అట్లా మన మ్యూజిక్ అయితే ఫస్ట్ అదిరిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ అండ్ మన డిఓపి కార్తిక్ గారు ప్రతి ఫ్రేమ్ని చాలా చక్కగా చూపించారండి. టెక్నికల్గా ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైన వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా నటీనటుల విషయానికి వస్తే ఆమని గారు అండ్ చాలా పెద్ద పెద్ద మహా నటీనటులు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. హీరో హీరోయిన్ మాత్రమే కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు పేరున చెప్పాలంటే టైం సరిపోదు. కొమరం ఆల్మోస్ట్ మీ అందరికీ చాలా అంటే చిరు లీక్స్ అంటారు కదా, అలా కొమరం లీక్స్ ఇచ్చేశాడు. నిజంగా చెప్తున్నా, కొమరము చాలా అద్భుతమైన పాత్ర. ఆయన చెప్పినట్టు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అండ్ ఇది ఒక డిఫరెంట్ అండి. అంటే మీరు బల్గం సినిమా చూసి ఉంటారు, బల్గం జోనర్ వేరు, అలా అన్ని అంటే అందరు కోరుకుంటారు కదా డిఫరెంట్ ఉండాలని. అండ్ ఈ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు అండ్ నాట్ ఓన్లీ తెలంగాణ అంటే ఇది తెలంగాణ పల్లెలలో జరిగేటువంటి ఈ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తీసింది. కానీ మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చాలి అంటే అలాంటి అద్భుతమైన దేవుడిది లైన్ తీసుకొని మనందరికి అందించబోతున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఇంకా మా ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే, సార్ని ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటారు. రజనీకాంత్ ఉంటాడు కదా, ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు కదా, అలా ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు. అసలు ఎక్కడ ఏ లోటు చేయలేదు, చాలా అద్భుతంగా చూసుకున్నాడు. అందుకే ఇక్కడ వరకు వచ్చింది. ఇందాక కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులలో కొందరు అన్నారు, అరే మామ మేము అక్కడ MGPSలో దిగేసి వస్తున్నాము అండ్ అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ చూసిన బ్రహ్మాండ పోస్టర్లు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయిరా అని. అది చాలు సార్, సూపర్ సార్. నిజంగా అంటే ఒక చిన్న సినిమాకి నేను ఎన్నో సినిమాలు చేశాను, పుష్ప అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశాను, చిన్న సినిమాలు చేశాను. కానీ చిన్న సినిమాలలో ఈ రేంజ్కి తీసుకొచ్చి ఈ విధంగా మనకు ప్రెజెంటేషన్ చేయాలంటే మామూలు విషయం కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా క్యారెక్టర్ విషయాలకు వస్తే, హీరో గారు బన్నీ రాజు గారు ఫస్ట్ టైం అంటే హీరోగా చేయడం జరిగింది. అంతకుముందు చాలా పెద్ద పెద్ద సినిమాలలో చిన్న క్యారెక్టర్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి నటీనటులు కూడా చాలా మంది చిన్న క్యారెక్టర్లు చేస్తుంటారు. అండ్ ఈయన ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు కూడా రేపో మాపో హీరో కూడా కావచ్చు. సో ఆయన హీరోగా అయ్యాడు, మీరు చూశారు ట్రైలర్లో, చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అండ్ హీరోయిన్ కనైక గారు చాలా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది, మీరు చూశారు కదా. అంటే సినిమాలో నవరసాలు అంటారు కదా, నవరసాలు అయితే అన్నీ ఉన్నాయి. పాటలో కూడా చూశారు కదా, ఏమైందే పిల్ల ఏమైంది అని. సో ఇలా అన్నీ చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. మీరు థియేటర్కి ఎందుకు రావాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూసినటువంటి సౌండ్ విజువల్స్ ఇవి మీకు థియేటర్ ఫెస్ట్ కనిపిస్తుంది అనమాట. సో అందరు దయచేసి థియేటర్కి వచ్చి థియేటర్లో సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి కిషోర్ దాస్ గారు, అలాగే ఆనంద్ భారతి అన్న అండ్ రామకృష్ణ గౌడ్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. సార్ మా వెనుకుండి ముందుకు నడిపించారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, పెద్దలకు చిన్నలకు అందరికీ. థ్యాంక్ యూ సో. కానీ 100% తను ఎక్కడ ఉన్నాడని నేను నమ్మను. ఎక్కడో ఉన్నాడని నమ్మ. తను ఇక్కడనే ఉన్నాడు, ఇదంతా చూస్తున్నాడు, తను చాలా సంతోషంగా ఉన్నాడు ఇదంతా జరుగుతున్నందుకు. 100% అన్న రామప్పన్న
నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ సక్సెస్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎవరిది కాదు, నీ సక్సెస్ మీట్ ఇది. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత దీనికంటే గ్రాండ్గా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళందరికీ థ్యాంక్స్ టు కమ్. ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ కొంచెం షివర్. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ఫ్రంట్లో మేము కనిపిస్తున్నామండి. యాజ్ ఎ డిఓపీగా నేను కనిపిస్తున్నాను, యాజ్ ఏ డైరెక్టర్గా రాంబాబు సార్ కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు కనిపిస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా థ్యాంక్స్ ఇంత నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. బ్యాక్ ఎండ్ లో కూడా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేర్లు ఉగ్గు మలేషియా ప్లీజ్. ఇక్కడ మీరు సాంగ్ పైన ట్రైలర్ లో చూసిన ఉగ్గు సాంగ్ family to watch our movie, and specially thanks to our producer Dasari Suresh, our director late Rambabu Garu, we miss you sir, and thanks to all the team and Mr. Arun for giving me this opportunity to work in this film. Thank you so much.